వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బోటి కూర తయారు చేస్తాము. శుభ్రంగా కడిగి పెట్టిన కిలో బోటి ఇది. శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాము. ముందు బోటి క్లీనింగ్ ఎలా చేస్తారో నేను వీడియో కూడా పెట్టిన, మీకు అవసరం అనుకుంటే చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి. బోటి క్లీన్ చేసుకొని జాలి గిన్నెలు వేసుకొని పెట్టుకుంటే నీళ్ళన్నీ పోతాయి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుందాము. దీంట్లో ఉప్పు కారము కానీ ఏది వేయొద్దు. కారం వేస్తే తొందరగా ఉడకదు బోటి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకుందాము. 6 విజిల్స్ వచ్చే వరకు బోటిని ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం. కుక్కర్ పూర్తిగా చల్లారింది, మూత తీస్తాం. ముక్క పూర్తిగా చక్కగా ఉడికిపోయింది. మనం పోసిన చిన్న గ్లాస్ నీళ్ళు, కొన్ని నీళ్ళు ఇంకా ఉన్నాయి. నీళ్ళు ఏం తీయక్కర్లేదు, ఇలానే ఉంచాలి. ఇప్పుడు దీంట్లో కిలో కదా బోటి, దీనికి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుందాము. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో చిన్న ఉల్లిపాయ చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. తర్వాత కారం వేసుకుందాము. 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాము. త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తం కూరకంతా పట్టేటట్టు కలుపుకుందాము. ఉప్పు కారము, ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఈ కుక్కర్ను స్టవ్ పైన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుందాము. ఉప్పు కారం అన్నీ కూరకు పట్టేటట్టుగా ఆయిల్లో మగ్గనివ్వాలి కూరని. మూత తీసి చూస్తాము. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది. కొంచెం ముక్కలకు ఉప్పు కారము ఆయిల్ అన్నీ చక్కగా పట్టుకున్నాయి. ఇప్పుడు దీంట్లో 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము. టమాటాలు కొంచెం ఉడికేంత వరకు కొద్దిగా మూత పెట్టుకుందాము. టమాటాలు పూర్తిగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పులుసు వేసుకుందాము. చింతపండు పులుసు ఒక 2-3 రెక్కలు చింతపండు నానబెట్టి ఈ విధంగా పులుసు పిండేసి వేసుకోవాలి. లైట్గా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ వస్తుంది కూర. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులుసు పోసినాం కదా, చింతపండు పులుసు వాసన పోయేంత వరకు విధంగా మూత పెట్టుకుందాము. ఒక 3 నిమిషాల పాటు మూత తీసి చూద్దాము. బోటి కూడా కంప్లీట్ అయింది చేయడం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము కర్రీని.
బోటి కూర చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.